నమస్కారం. ఈ రోజు నుంచి వాస్తు కర్తరి ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు చెయ్యరాదు, కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కర్తరి అంటే అర్థం ఏంటంటే, సూర్యుడు భరణీ నక్షత్రం 3వ పాదం, భరణీ నక్షత్రం 4వ పాదం, కృత్తికా నక్షత్రం 1వ పాదం, కృత్తికా నక్షత్రం 2వ పాదం, కృత్తికా నక్షత్రం 3వ పాదం, కృత్తికా నక్షత్రం 4వ పాదం, రోహిణీ నక్షత్రం 1వ పాదం. ఈ ఏడింటిలో సంచరించే కాలాన్ని కర్తరి లేదా కత్తెర అనే పేరుతో పిలుస్తారు. ఈ కర్తరి 2 రకాలుగా ఉంటుంది. మొదటిది డొల్లు కర్తరి లేదా చిన్న కర్తరి. రెండవది నిజ కర్తరి లేదా అగ్ని కర్తరి. కర్తరి అంటే ప్రధానంగా సూర్యుడు ఈ ప్రత్యేకమైనటువంటి నక్షత్ర పాదాలలో సంచరించే కాలము. ఈ సమయంలో సూర్యుడు చండప్రచండంగా ఉంటాడు కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు నిర్వహించరాదని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఈరోజు సూర్యుడు కృత్తికా నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే డొల్లు కర్తరి, చిన్న కర్తరి ప్రారంభమవుతోంది. ఈ రోజు నుంచి మే 11వ తేదీ వరకు డొల్లు కర్తరి ఉంటుంది. మే 11వ తేదీ నుంచి నిజ కర్తరి అంటే పెద్ద కర్తరి ప్రారంభమవుతుంది. దీన్నే అగ్ని కర్తరి అంటారు. ఈ కర్తరి మొత్తం కూడా మే 29వ తేదీతో పూర్తవుతుంది. కర్తరి సమయంలో కొన్ని ముఖ్యమైన పనులు చేయకూడదని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా భూ సంబంధమైనటువంటి పనులేవి కూడా చేయకూడదు. అంటే భూములు తవ్వటము, మొక్కలు నాటటము, వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు, దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపనలు, గృహప్రవేశము, శంకుస్థాపనలు ఇటువంటివేవి కూడా ఈ కర్తరిలో చెయ్యకూడదు. చిన్న కర్తరి కంటే పెద్ద కర్తరికి ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు నుంచి చిన్న కర్తరి, డొల్లు కర్తరి ప్రారంభమవుతోంది. ఆ తర్వాత మే 11వ తేదీ నుంచి పెద్ద కర్తరి అంటే అగ్ని కర్తరి, నిజ కర్తరి ప్రారంభమవుతోంది. కర్తరికి సంబంధించి జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ఒక శ్లోకాన్ని చెప్పారు. యావత్ తిష్టతి పూషణి హుతభుకు స్యాత్ కర్తరీ సా భవేత్. వృక్షచ్ఛేద, గృహప్రవేశ, భవన వ్యాపార శస్త్రక్రియ, వాహారోహణ ఛత్రధారణ, తటాక ఆరామ సంస్థాపనం, యాత్రాబీజ హలక్రియ, మృత్శిలా దారు కర్మాణి త్యజేత్. జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ప్రధానంగా వాస్తుసారం అనేటటువంటి గ్రంథంలో చెప్పబడిన శ్లోకం ఇది. ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకుంటే కర్తరిలో ఏ పనులు చేయవచ్చో ఏ పనులు చెయ్యకూడదో శాస్త్ర ప్రమాణంగా ఈ శ్లోకం మొత్తం తెలియజేస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే యావత్ తిష్టతి పూషణి హుతభుకు స్యాత్ కర్తరీ సా భవేత్. అంటే అర్థం ఏంటంటే, పూషణి అంటే సూర్యుడిని పూష్ణ, మనందరినీ పెంచి పోషించేవాడు కాబట్టి ఆయన్ని పూష్ణ అనే పేరుతో పిలుస్తారు. యావత్ తిష్టతి పూషణి హుతభుకు స్యాత్. హుతభుక్ అంటే అగ్నిదేవుడు. పూష్ణ అనే పేరు కలిగినటువంటి సూర్యుడు అగ్ని నక్షత్రమైనటువంటి కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశించగానే కర్తరీ సా భవేత్, అగ్ని కర్తరి అనేది ప్రారంభమవుతుంది అనే అర్థంలో యావత్ తిష్టతి పూషణి హుతభుకు స్యాత్ కర్తరీ సా భవేత్ అంటుంది శాస్త్రం. అంటే సూర్యుడు అగ్ని నక్షత్రమైన కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశించగానే నిజ కర్తరి, పెద్ద కర్తరి, అగ్ని కర్తరి ప్రారంభమవుతుంది. ఈ కర్తరిలో ఏం చేయకూడదు? వృక్షచ్ఛేద, వృక్షాలు కొట్టకూడదు. అంటే కలప ఇటువంటివి ఇంటి నిర్మాణానికి అవసరమైనవి ఏవి కూడా చెట్ల నుంచి తెస్తారు కాబట్టి ఆ చెట్లు నరకకూడదు. గృహప్రవేశ, గృహప్రవేశాలు చేయకూడదు. భవన వ్యాపార శస్త్రక్రియ అంటే కొత్త కొత్త భవనాలు నిర్మించటము, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించటము, శస్త్రక్రియ సర్జరీలు చేయించుకోవటం ఇటువంటివేవి కూడా ఈ కర్తరిలో చెయ్యకూడదు. అలాగే ఇంకా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడిన ఈ శ్లోకం ఏం చెప్తుంది? ధ్వజారోహణ అంటే దేవాలయ ధ్వజస్థాపన లాంటివి కూడా నిర్మించకూడదు. అంతేకాకుండా యాత్రా బీజ హలక్రియ అంటే యాత్రలు కూడా ప్రారంభించకూడదు. ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్ళాలంటే ఈ పెద్ద కర్తరి ప్రారంభానికి ముందే తీర్థయాత్రలు ప్రారంభించాలి.
యాత్రా బీజ హలక్రియ. బీజాపురం అంటే వ్యవసాయదారులు విత్తనాలు చల్లుతారు. ఆ విత్తనాలు చల్లటం లాంటివి కూడా ఈ పెద్ద కర్తరిలో ప్రారంభించకూడదు అనే అర్థంలో ఈ బీజ అనే పదాన్ని వినియోగించారు. హలక్రియ అంటే నాగలితో పొలాన్ని దున్నకూడదు. ఇవేవి కూడా కర్తరిలో చేయకూడదు. అలాగే శిలా మృద్దారు కర్మాణి త్యజేత్ అంటే మట్టితో కానీ కర్రతో కానీ చేసేటటువంటి పనులేవి కూడా ఈ కర్తరిలో చెయ్యకూడదు అని వాస్తుశారం అనేటటువంటి గ్రంథంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అంటే ప్రధానంగా ఈ పెద్ద కర్తరి జరుగుతున్నప్పుడు ఎవ్వరూ కూడా గృహ సంబంధమైనటువంటి పనులేవి కూడా చేయకూడదు. గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇటువంటివి చేయకూడదు. భూములు తవ్వకూడదు, మొక్కలు నాటకూడదు. ఇటువంటి పనులేవి కూడా కర్తరిలో చేయకూడదని వాస్తుసారం అనే ప్రామాణిక గ్రంథంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. మరి ఈ కర్తరిలో ఏం చేయాలంటే సూర్య భగవానుడిని ఎక్కువగా ఆరాధన చేయాలి. సూర్యుడు చండ ప్రచండంగా ఉంటాడు కాబట్టి చండ ప్రచండంగా ఉన్న సూర్యుడి అనుగ్రహం కోసం అందరూ కూడా ఒక ప్రత్యేకమైన సూర్య గాయత్రి మంత్రాన్ని ఈ కర్తరిలో ప్రతిరోజు 21 సార్లు చదువుకోవాలి. ఆ శక్తివంతమైన సూర్య గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. దీన్ని సూర్య గాయత్రి మంత్రం అంటారు. ఈ సూర్య గాయత్రి మంత్రాన్నే ప్రతిరోజు 21 సార్లు డొల్లు కర్తరిలో, నిజ కర్తరిలో రెండింటిలో కూడా పఠించినట్లయితే సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి ప్రధానంగా ఈ రోజు నుంచి వాస్తుకర్తరి ప్రారంభమవుతోంది. వాస్తుకర్తరిలో మొదటి భాగమైనటువంటి డొల్లు కర్తరి ప్రారంభమవుతోంది. ఇది పూర్తయిపోయిన తర్వాత నిజకర్తరి అగ్నికర్తరి వస్తుంది. మే 29వ తేదీతో కర్తరి మొత్తం పూర్తయిపోతుంది. ఈ కర్తరి సమయంలో ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఏ శక్తివంతమైన సూర్య గాయత్రి మంత్రాన్ని చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాము. మరి ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ మంత్రజపం చేయండి. సూర్య భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి కర్తరి సమయంలో ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.